నేను చేస్తున్న రెసిపీ పప్పుచారు, ములంకాడ వేసిన పప్పుచారు. పప్పు నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఒక టమాటా, సన్నంగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని ఇలా బద్దలా కట్ చేసి హాఫ్ చెక్క వేయాలండి. మిగతా చెక్క తాలింపులో వేయాలి. ఉల్లిపాయలు అలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, ఆయిల్ వేసుకోవాలి కొంచెము. ఇలా అయితే పప్పు బాయిల్ అయ్యేటప్పుడు పొంగకుండా ఉంటుంది, త్వరగా బాయిల్ అవుతుంది కూడా, ఉడుకుతుంది. కుక్కరు మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడకబెట్టుకోవాలండి. ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం. నేను ఒక సరిపడినంత నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ములంకాళ్ళు తోలు తీసి పక్కన పెట్టుకోవాలండి. మూత తీసి చూద్దామండి. పప్పు బాయిల్ అయింది. దీన్ని మెత్తగా నేర్పుకోవాలి. ఇలా మెత్తగా నెరుముకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేయాలండి. చింతపండు ఇలాగా జ్యూస్ తీసుకొని దీన్ని పప్పులో వేయాలి. చింతపండు జ్యూస్ వేసిన తర్వాత ములంకాడ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత మీకు ఎంత పలుచగా కావాలో చిక్కగా కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటరు యాడ్ చేసుకోవాలండి. నాకు ఇంకొంచెం పలుచగా కావాలి, ఇంకో గ్లాస్ వేసుకుంటాను. కరివేపాకు వేసుకోవాలి. తగినంత సాల్ట్, చెక్ చేసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మరిగించాలి. మరిగిన తర్వాత తిరుగుమూత పెట్టుకోవడమే. చూడండి పప్పుచారు ఎలా మరుగుతుందో, మంచి వాసన వస్తుంది. ములంకాడ వేయడం వల్ల ములంకాడ స్మెల్ వస్తుంది. ములంకాడ కొంచెం ఉడికే వరకు మరిగించాలండి. ఇటు సైడ్ మా సైడ్ అయితే దీన్ని పప్పుచారు అంటారు, కొన్ని ప్లేసుల్లో దీన్ని పప్పు పులుసు అంటారు. పప్పుచారు మరిగిపోయింది. తిరుగుమూత పెట్టుకుందామండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోతాయండి. ఈ టైంలో ఎండుమిరపకాయలు వేసుకోలేదండి. తాలింపు వేగిపోయింది. ఈ మరిగిన పప్పుచారు అందులో వేసుకోవాలండి. సూపర్ ములంకాడ పప్పుచారు రెడీ.